ప్రైజ్లా ఇది నా వాగ్దానము. కీర్తనలు 45:2. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు అంట నిత్యము మనల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలోని మనము మొరపెట్టుకుంటూ ఉంటాము, దేవా మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలని ఆశీర్వదించు, మమ్మల్ని విడిచిపెట్టక ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆశీర్వాదములతో మమ్మల్ని నడిపించు ప్రభువా అని మనము మొరపెట్టుకుంటూ ఉంటాము. దానికే దేవుడు ఈ దినమున ఆయన అంటూ ఉన్నారు, నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాంటి దేవుడు మనకి ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే, భూమిని ఆకాశమును సమస్తమును సృజించిన దేవుడు ఈ దినమున ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణ అంధకారములో నుండి వారిని రప్పించెను. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఏలి అనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విరగొట్టి ఉన్నాడు. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఆయన వాక్యం ద్వారా అంటే, దేవుడు ఈ దినమున వాగ్దానము అనుగ్రహించారు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి మిమ్మల్ని దీవిస్తాను అంటూ ఉన్నారు. ఎలాగ ఆశీర్వదిస్తారు అని అంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆపదల నుండి మనల్ని రక్షిస్తారు, చీకట మరణాంధకారములో నుండి మనల్ని రక్షిస్తారు. అలాగే మన యొక్క జీవితాలలో ఏ ఇత్తడి తలుపులు ఉన్నాయో, ఇనుప గడియలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా విరగొట్టి మన యొక్క జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యములు మన యొక్క జీవితంలో ఉంచి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనల్ని చేసి ఆయన యొక్క కృపను ఎల్లప్పుడూ కూడా మనకి ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ అలాంటిదండి. దేవుడు ఆశీర్వదించిన మనుషుడు ఎలాగ ఉంటాడు అని అంటే, సంరక్షింపబడతాడు. ఆయన కృపలోని, ఆయన హస్తములోని దాచి ప్రతి విషయంలో కూడా నరుణ్ణి నడిపించుకుంటారు అని ఈ దినమున ఆయన ఆ యొక్క వాక్యమును, వాగ్దానమును దేవుడు ఇచ్చి బలపరుస్తూ ఉన్నారు. మనకి బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన జీవితంలో ఇబ్బందులు, కష్టము, బాధలు తొలగించే దేవుడు అని మరొక్కసారి మనకి ఆయన బయలుపరుస్తూ ఉన్నందుకు ఆయన ఇచ్చిన వాక్యమును, వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన దాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన, అవును నా ప్రభు, నాయన, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు అని నా ప్రభు, మరొక్కసారి నాయన మీ వాగ్దానముతో, వాక్యముతో నాయన మమ్మల్ని ఎంతగానో బలపరిచి, స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన రాజువి, దయగలిగిన తండ్రివి నా ప్రభువా, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చేయ పనుల్లో, వారు ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభా, మీ కృప చూపించండి నాయన. 190 దేశంలో నా దేశమును సురక్షితముగా ఉండడానికి నాయన సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి, భూకంపాలు, అలాగే నాయన ఫ్లడ్స్ నా ప్రభా బీభత్సముగా
ఏది కూడా నాయన మానవుల మీదకి రాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను నా ప్రభా. మీరు సృష్టించిన సృష్టి అంతా కూడా నా ప్రభా చక్కగా ఉండడానికి నాయన నా తండ్రి ఎటువంటి ఆపదలు రాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని అంతా కూడా మీ యొక్క కృపలో భద్రపరచండి నాయన. సహాయం చేయండి నా ప్రభా. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి నా ప్రభా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడయండి నా ప్రభా. నాయన నా ప్రభా, ఏ బిడ్డలు ఏది చదవాలో వారికి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ఎవరికి కూడా నా ప్రభా ఎటువంటి ఆపదలు రాకుండా సహాయం చేయండి. నా యొక్క దేశ బోర్డర్స్లో నాయన శాంతి సమాధానం ఉండడానికి, నా యొక్క దేశంలో ప్రతి రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి. నా దేశంలో నాయన పొలిటీషియన్స్ అందరికీ జ్ఞానం ఇచ్చి నా ప్రభా మీరే దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. మిషనరీస్కి వ్యతిరేకముగా నాయన ఈ యొక్క ఆయుధము వర్ధిల్లకుండా సహాయం చేయండి. వారు చేస్తున్న పని అంతటికీ మీరు తోడై ఉండండి. మీ హస్తము, కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సంఘ కాపర్లకి అలాగే ప్రభా మీ సువార్థికులను నాయన నా తండ్రి విశ్వాసులకి నా ప్రభా మీ యొక్క కంచి వేసి ప్రతి ఒక్కరి యొక్క పరిచర్యని నా ప్రభా అభివృద్ధి పరిచి చక్కగా నాయన వారి జీవితంలో నాయన నా తండ్రి మీ యొక్క కృపని నాయన అనేక మందికి చూపించేలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివి నా ప్రభా. విశ్వాసులంతా కూడా నా ప్రభా నాయన మీలోని బలముగా శక్తిగా ఉండి నా ప్రభా అనేక మందికి నాయన వారి క్రియల ద్వారా నా ప్రభా మిమ్మల్ని తెలియపరచడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జ్ఞానములతో నాయన, వాయిద్యములతో నాయన ఎల్లప్పుడూ కూడా నాయన వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఆరాధించడానికి, వారి యొక్క హృదయములు మీ పాదాల దగ్గర కుమ్మరించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివి నాయన మీకు వందనాలు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు నిజమైన దేవుడు, యేసు రక్షకుడు, యేసే మార్గము అని నాయన తెలుసుకోవడానికి నాయన సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.